హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసుక్రీస్తు జననం ఒక జాతి కొరకు, ఒక దేశం కొరకు, ఒక జనాంగం కొరకు కాదండి. ఆయన జననం ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. కన్నీరు తుడిచేవాడు, కష్టాలు తీర్చేవాడు, పాపాలు క్షమించేవాడు, మనశ్శాంతిని ఇచ్చేవాడు, పరలోక రాజ్య వారసుడిగా చేయగలిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. మరి ఏ నామమున రక్షణ లేదు. యేసుక్రీస్తుకి పాపములు క్షమించడానికి అధికారము కలదు. కారణం ఆయన మన పాపముల కొరకు పరిహారం చేసి ఉన్నాడు. ఆయన జననములో ఒక అద్భుతాన్ని మనం చూస్తున్నాం. మనందరం స్త్రీ పురుష సంపర్కంలో వల్ల పుట్టిన వారిమే. కానీ యేసు ప్రభు కన్య మరియ గర్భాన జన్మించాడు. పెళ్లి కాకుండా పిల్లలు కంటాం సర్వసాధారణమే. అలాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ పురుషుని ఎరుగని, పురుషుని ముట్టని కన్య గర్భములో శిశువు ఏర్పడటం, ఉద్భవించటం అనేది దేవుని వలన జరిగింది ఒక్క ప్రభువు అయిన యేసుక్రీస్తులోనే. అందుకే మనలో జన్మ పాపం ఉన్నది, పితరుల పాపం ఉన్నది, వ్యర్థ ప్రవర్తన ఉన్నది. కానీ యేసుక్రీస్తు పాప బీజము లేనివాడిగా వచ్చాడు. పాపుల కొరకు పరిహారం చేయాలంటే పాపము లేనివాడు రావాలి. పాపము లేనివాడు మాత్రమే పాపుల కొరకు పరిహారం చేయగలడు. కనుక ఆయన జననం ఒక ప్రత్యేకమైన విధంగా ఉన్నది. ఆయన జననంలో మొట్టమొదట ఆ విషయము సామాన్యులైన గొల్లలకు తెలియజేయబడింది. ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న వారికి ఆ శుభవర్తమానము కనువెప్పుడు కలుగజేసింది. ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరు. అడ్రస్ ఏమి ఇవ్వలేదండి. అడ్రస్ ఏంటంటే, ఆనవాలంటే అడ్రస్ ఏంటన్నమాట అండి. పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పడుకున్న బిడ్డను మీరు చూస్తారు. ఏంటండి పొత్తిగుడ్డలు అంటే అర్థం ఏంటో తెలుసా? పాత గుడ్డలు. మనం బిడ్డ పుట్టిందంటే గబగబా కొత్త గుడ్డ తీసుకెళ్ళి వెళ్తాం. చాలామంది వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క డ్రెస్ ఇచ్చిపోతుంటారు. కానీ యేసు ప్రభు పుట్టినప్పుడు అది ఎవ్వరూ గమనించలేదు. మరియు యోసేపులు ఒక సామాన్యమైన కుటుంబీకులు. అంతేకాదు ప్రజా జనాభా సంఖ్య మొట్టమొదటిగా ప్రపంచంలో తీయబడింది ఎప్పుడంటే ప్రభు జన్మించినప్పుడే. అందుకని ప్రతి వారు వారి వారి గ్రామాలకు వెళ్ళిపోవాలంటే నజరేతు నుండి నిండు చూలాలుగా ఉన్న మరియను వెంటబెట్టుకొని బెత్లెహేముకు వచ్చాడు యోసేపు. అక్కడ స్థలము లేనందున, సత్రములో కూడా స్థలం లేనందున, సత్రం బయట పశువుల్ని కట్టేసే గుహలో, అక్కడ పశువులు తినే గడ్డి మేసే తొట్టిలో, ఆ వేడి గడ్డిలో ప్రభువును పరుండబెట్టాడు. లోకాన్నే సృష్టించిన సృష్టికర్తకు స్థలం లేకపోవటం ఏంటి? ఈ రోజును చూడండి, క్రిస్మస్లో అన్నిటికీ స్థలం ఉంటుంది, క్రీస్తు ఉండడు అక్కడ. క్రీస్తు లేని క్రిస్మస్ వ్యర్థం. లేక ఒక బిడ్డ పుట్టింది ఒక తల్లికి ఇతర దేశాల్లో, చలి దేశాల్లో. ఆ బిడ్డను ఉయ్యాల్లో పడుకోబెట్టి పెద్ద ఫంక్షన్ చేసి అందరినీ పిలిపించుకుందట, నాకు బిడ్డ పుట్టాడు చూద్దురు కానీ రండని. అందరూ వచ్చారు, చాలా చక్కగా డెకరేట్ చేశారు, కేకులు తెచ్చారు, లైట్లు పెట్టారు, అందరూ వచ్చారు. అందరూ సంతోషంగా ఒకళ్ళొకళ్ళు కలుసుకొని పలకరించుకుంటున్నారు. మరి కేక్ కట్ చేద్దామని బెడ్డేది అని అడగగానే, అయ్యో ఏది బెడ్డేది అని తల్లి వచ్చిన వాళ్ళందరూ ఎదగడం మొదలుపెట్టారు. ఎక్కడ కనపడలేదు ఇంట్లో, ఏమైపోయింది అని చూస్తుంటే ఆ బిడ్డను ఎంట్రన్స్లో ఒక ఉయ్యాల్లో తొట్టులో పడుకోబెట్టింది ఆమె. ఈ వచ్చిన వాళ్ళందరూ చలిదేశం వాళ్ళకి కాబట్టి ఓవర్ కోట్ వేసుకుంటారంటే, ఈ కోటు మీద మోకాళ్ళ కిందకుండే దళసరి కోట్లు ఉంటాయి. ఆ కోట్లు వేసుకొని వచ్చే వాళ్ళందరూ వాళ్ళు ఇంట్లోకి వచ్చేటప్పుడు అది తీసి ఏం చేస్తారంటే ఉయ్యాల మీద పడేశారు. వచ్చిన వాళ్ళందరూ కోట్లు దాని మీద పడేశారు. బిడ్డేది అంటే తల్లికి చాలాసేపటికి గుర్తొచ్చింది ఉయ్యాల్లో ఉందని. గబగబా
కొన్ని వందల కోట్లు బయటికి తీసేటప్పటికీ ఊపిరాడక బిడ్డ చచ్చిపోయిందంటే ఫంక్షన్ ఎవరికి? అన్ని ఆర్భాటాలు చేశారు కానీ బిడ్డను పట్టించుకోవాలి. అలాగే ఉంది వాళ్ళ క్రిస్మస్. ఇవాళ క్రీస్తుకు చోటు లేని స్టేజీల మీద నాట్యాలు ఉంటాయి, ఆడంబాలు ఉంటాయి, కేకులు ఉంటాయి, స్టార్స్ ఉంటాయి, క్రిస్మస్ తాత ఉంటాడు, అన్నీ ఉంటున్నాయి కానీ అక్కడ క్రీస్తుకు చోటు లేదు. క్రీస్తుకి మనం చోటు ఇవ్వాలి. యాయిరు కుమార్తె చనిపోయింది, నువ్వు రావద్దయ్యా చనిపోయిందని చెప్తే లేదు నేను వస్తానన్నాడు ప్రభు. వచ్చేటప్పటికి బిడ్డ చచ్చిపోయిందని తెలియగానే ఇప్పుడు కొంచెం మనకు సంబరాలు తక్కువ. వాళ్ళు బిడ్డ చచ్చిపోతే సంతోషపడేవాళ్ళు, పుట్టితే ఏడ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది, మీకు తెలుసో తెలీదో. ఏంటంటే అలాంటి సంబరంలో ఆ చచ్చిపోయినప్పుడు బోర్లు బ్యాండ్ల మేళాలు వచ్చాయంట, ఫోటోగ్రఫర్లు వచ్చారంట, పూలదండలు తెచ్చారంట, అవన్నీ గొల్లు చేసేవాళ్ళు వచ్చారంట, డబ్బులకి ఏడుస్తారంట కొంతమంది. వాళ్ళందరూ వచ్చి ప్రభువు లోపలికి వెళ్ళిమ్మంటే వాళ్ళు ప్రభువుకు చోటు ఇవ్వడం లేదట. ఎందుకంటే ప్రభు వస్తే అవి లేచిపోతాయి, పండగ అంతా ఏమైపోద్ది, బోర్లన్నీ ఏమైపోతాయి, ఇంకా ఇవన్నీ లాస్ వచ్చేస్తుంది, ఫొటోస్ పనికి రావు కదా. అక్కడ ఒక మాట ఉంది, స్థలం ఇవ్వండి. ప్రభు ఏమన్నాడు తెలుసా? స్థలం ఇవ్వండి, మీరు నాకు స్థలం ఇవ్వండి, మీరు అద్భుతం చూస్తారు మీ జీవితంలో. స్థలం ఇవ్వండి, మరణించిన ఆ బిడ్డలోనికి నేను జీవం తెస్తాను. ఈరోజు అదే మాట చెప్తున్నాడండి. మీ పండగల్లో ఆయనకి స్థలం ఉండాలి, మీ ఇంటిలో ఆయనకి స్థలం ఉండాలి, మీ హృదయంలో ఆయనకి స్థలం ఉండాలి, మీ జీవితంలో ఆయనకి మొదటి స్థలం ఉంటే మీరు చేసేదంతా సఫలమవుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. 2000 సంవత్సరాలు దాటిపోయిందయ్యా, మా కొరకు నీవు యాగమైపోయావయ్యా. మమ్మల్ని ప్రేమించి భూమికి వచ్చి మమ్మల్ని నీ రాజ్యానికి చేర్చుకోవాలని మార్గాన్ని సిద్ధపరిచావయ్యా. ఇంకా అయోమయ స్థితిలో మేము ఉండిపోక, ఇంకా చీకటిలో తడుములాడుకుంటూ మేము ఉండిపోక, ఇంకా పాపపు ఊబిలో మేము కుమిలిపోక, ఇంకా వ్యాధులతో బాధలతో సమస్యలతో మేము సమాధానం లేని స్థితిలో ఉండిపోక, నా రక్షకుడు నాకున్నాడు, నా విమోచకుడు నాకున్నాడు, నన్ను విడిపించేవాడు నాకున్నాడు, నన్ను రక్షించే ప్రభు అయిన యేసుక్రీస్తు నాకున్నాడు, నా పాపాలను క్షమించే నా ప్రభువు ఉన్నాడు, నా రోగాలను స్వస్థపరిచే ప్రభువు ఉన్నాడు. అయ్యా నీకు వందనములని నీ ఎదుట సాగిలపడి నిన్ను ఆరాధించుకోవడానికి సహాయం చేయను ఆయన. మాకే కాదు అందరికీ నీవు రక్షకుడువని, మాకే కాదు అందరినీ నీవు ప్రేమిస్తున్నావని, మమ్మల్నే కాదు అందరినీ నీవు దీవించడానికి సిద్ధంగా ఉన్నావు అన్నది తెలియజేయడానికి, ప్రచురం చేయడానికి మాకు సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాల గురించి తెలియజేయండి. నీలాంటి దైవం
నీకే వందనాలు.